ప్రస్తుతం మన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని రామచంద్రపుర గ్రామంలో ఉన్నాం. అక్కడ ఒక యువగౌడు కళ్ళు గీయడం జరుగుతుంది. అతను రోజు ఎన్ని సీసాలు గీస్తాడు, ఎంత కళ్ళు అమ్ముతాడు, అతనికి ఎంత దూరం నుంచి కస్టమర్లు వస్తున్నారో ప్రస్తుతం అతను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు నాగయ్య. మీరు ఎన్ని సీసాలు కళ్ళు గీస్తారు? 50 నుంచి 60 సీసాలు గీస్తామండి. 60 సీసాలు. మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారా, ఓన్లీ మీ యొక్క రామచంద్రపల్లె గ్రామం నుండి వాళ్ళే వస్తారా? లేదండి, మనకు నల్గొండ, కట్టంగూరు, బయటపాముల, ఇక్కడ తాటికల్లు మా ఊరు, ఇట్లా బంగదేమగూడెం నుంచి వస్తారండి. ఒక సీసా ఎన్ని రూపాయలు ఉంటుంది? సీసా ఎక్కడెక్కడైనా 30 అమ్ముతారు, 40 అమ్ముతారండి. మనకు 20 రూపాయలు నడుస్తుంది సార్ ఇక్కడ. 20 రూపాయలు. మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది? మీ యొక్క సంసారం ఏ విధంగా సాగుతున్నది? మాదే మధ్యతరగతి కుటుంబం లాగానే పోతుంది సార్. మాకు కాకపోతే ఒక 3 ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలం చేసుకుంటూ మా ఇక రోజువారీ ఖర్చులు మనం చెట్లు ఎక్కుకొని 10 నుంచి 15 చెట్లు ఎక్కుతాను. రోజువారీ ఖర్చులు వస్తాయి. రోజు 500 నుంచి 600 వరకు వస్తాయి ఖర్చులకు, సాయంత్రం కానీ ఉదయం కానీ. ఇక వస్తే మా ఖర్చులు మనం వెళ్తాయి. పిల్లలకు స్కూల్ కానీ, స్కూల్కి వెళ్ళే ఫీజులు కానీ, ఆ టికెట్కి రోజువారీ ఖర్చులు వెళ్ళి తీసుకుంటాం. రోజు 3 ఎకరాలు నాటు పెట్టుకున్నాం. ఆ పొలం చూసుకొని చెట్లు ఎక్కుకొని సాయంత్రం కానీ ఉదయం కానీ, సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల దాకా పడుతుందండి చెట్లు ఎక్కువడం. ఉదయం 6 గంటలకు వస్తుంది. 6 గంటల నుంచి 10 గంటల దాకా పడుతుంది. వచ్చేటోళ్ళకు కస్టమర్కి వస్తే వాళ్ళకి పూసుకోవడం కానీ, మళ్ళీ పోయి ఎక్కుకోవడం కానీ, వాళ్ళకి నచ్చిన విధానంగా కళ్ళు కోసుకోవడం కానీ. మనకి చాలా దూరం నుంచి వస్తారండి. నల్గొండ కానీ ఇక్కడ నకరేకాల నుంచి వెళ్తా. అక్కడ ఉన్న గౌడ్స్ ఉన్నా గిట మన దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, అన్న మంచిగా పోస్తాడు, పలానా ఊర్లో గౌడు మంచిగా పోస్తాడు అన్న, ఆయన దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచనతోనే చాలా దూరం నుంచి వస్తారండి మనకు కళ్ళుకైతే. అందుకనే 10 సంవత్సరాల నుంచి గీస్తూనే ఉన్నా. ఆ 10 సంవత్సరాల నుంచి మనకి ఎందుకు వస్తాడంటే, కళ్ళు మంచిగా పోస్తాడు, కష్టపడతాడు అనేది వస్తాడండి. ఒక 3 ఎకరాలు చేసుకుంటూ పచ్చట్లు ఎక్కువని చేసుకుంటున్నా సార్. ఇట్లా కళ్ళు ఎక్కే మీరు ఏదైతే తాళ్ళు ఎక్కే స్టార్టింగ్ లో ప్రయత్నంలో ఎవరు చూసి మీరు నేర్చుకోవడం జరిగింది? తాళ్ళు ఎక్కి కళ్ళు గీయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? అంటే అప్పుడు మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు ఎక్కేదండి. వాళ్ళని చూసే అప్పుడు చదువుకోమన్నా మేము చదువు అంటే ఇంట్రెస్ట్ లేక చదవలేదండి. దానివల్ల మా నాన్న ఎక్కేది, మా నాన్నతో మేము నేర్చుకున్నాం. నేర్చుకుని దాన్నే విధానంగా రోజు ఎక్కడ నేర్చుకొని 10 సంవత్సరాలు ఇచ్చిందండి నేను చెట్లు ఎక్కువ కలిపేయడం. మీకు ముఖ్యంగా కళ్ళు గీయడం వల్ల ఇప్పుడు స్థానికులు కానీ, డాక్టర్లు కానీ వాటి యొక్క ఉపయోగాలు మీకు ఏమైనా తెలుసా? వాటి గురించి తెలుసా అంటే, ఒక ఈ బాగా వరకు చాలా వరకు అయితే ఈ మోషన్స్ మంచిగా ఫ్రీ రావడం అనేది, ఈ కిడ్నీలో టోన్స్ అనేది వస్తున్నాయి కదండి. ఇప్పుడు చాలా మందికి కిడ్నీలో టోన్స్ అనేది చాలా మందికి వస్తున్నాయి. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్స్ వల్ల చాలా మంది అదే అంటారు. లేదు వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్ల వల్ల కానీ, ఏటి వల్ల కానీ కాకుండా ఈ కళ్ళు తాగితే చాలా మంది వరకు కళ్ళు తాగితే మంచిగా ఉంటుంది. మోషన్స్ కానీ, మన ఇది యూరిన్ కానీ సాఫ్ రావడం వల్ల, చిన్న చిన్న టోన్స్ ఉంటే అవి ప్రెషర్ వల్ల బయటకు వెళ్ళిపోవడం వల్ల మంచిగా ఉంటుందని కస్టమర్కి అంటున్నారు, తాగేటోళ్ళు అంటున్నారు. ప్రతిరోజు చూసుకున్నట్టయితే ఎంతమంది కస్టమర్లు రావడానికి ఆస్కారం ఉంది? మాకండి వస్తారండి 20 నుంచి 30 మంది దాకా వస్తారు. ఆ ఊరు నుంచి ఆదివారం రోజు అయితే సెలవులు ఉంటాయి కదా, డాక్టర్ మన సార్లు కానీ, టీచర్స్ కానీ వాళ్ళకి ఉంటాయి కదా, చాలా మంది వాళ్ళు గట్రా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రోజు అది. మిగతా రోజులు ఇలా వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. రోజు కూలి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడి నుంచి అయినా వాళ్ళు కళ్ళు తాగడానికి వస్తారు. రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ అలా అవకాశం టైం బట్టి వస్తారు. కానీ కన్ఫామ్ అయితే చాలా చాలా దూరం నుంచి అయితే వస్తారండి. మా ఊళ్ళో చాలా మందికి ఇస్తాం. సరే ఎవరికి పోయేటోళ్ళు వాళ్ళు పోతారు. మాకు పక్క ఊరు నుంచి చాలా మంది వస్తారండి. పక్క విలేజ్ నుంచి దూరం నుంచి చాలా మంది వస్తున్నారు. అట్లా మీరు సమాజానికి ఏదైనా విషయం చెప్పాలనుకుంటే కళ్ళు ద్వారా ఏ విధంగా చెప్తారు? సార్ మేము చెప్పాలనుకుంటే పెద్ద మేము చదివింది ఏం లేదు, సమాజానికి మేము తెలియజేయింది ఏం లేదు. మాకు వృత్తి ఏంటంటే కళ్ళు గీయడం వల్ల. సరే మా నాన్న ఎక్కిన తర్వాత నేను ఎక్కిన, కానీ దానివల్ల నేను చెప్పాలంటే చాలా ఏం చెప్పలేను. కానీ కళ్ళు గీయటం వల్ల వచ్చే రోజులలో గీస్తారో గీయరో తెలియదు. ఇప్పటి వరకు అయితే కళ్ళు గీస్తే ఈ వృత్తి పోగొట్టుకుంటే కాపాడుకోవడం చాలా వరకు ధర్మం అనిపిస్తుంది మా వరకు. వాళ్ళ ఇష్టం వాళ్ళు సార్, దాన్ని ఏం చేయలేము కదా. గీసుకుంటోళ్ళు గీస్తారు, లేకపోతే లేదు. తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారు, గీసేటోళ్ళు గీస్తూనే ఉంటారు. దాన్ని ఏం చేయలేము సార్. ఓకే అండి.